అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపటి టీమ్ లో కే శివసేన. ఈ రోజు వీడియోలోకి వెళ్ళే ముందు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి విభేదాలు సృష్టించి మన మధ్యలో చిచ్చు రాజేసి చలికాస్పోనం చూస్తుంది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మరియు సాక్షి ఛానల్లో కూర్చున్న ఈ సన్నాసులందరూ. అయితే వీళ్ళు ఏం మాట్లాడారు అనే దాన్ని ఫస్ట్ విన్న తర్వాత ఈ సన్నాసులకు మనం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. చెప్పి ఓట్లు వేయించుకుని ఆ మహిళలకి అన్ని కష్టాలు ఉంటే ఆ సెంటిమెంట్ తో ఓట్లు వేయించుకున్నారు. మహిళలకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. నమ్మినటువంటి ఓట్లు వేసిన రైతులకి రిటర్న్ గిఫ్ట్. 15 ఏళ్ళు బాబు పళ్ళకి మోయాల్సిందని బహిరంగంగా చెప్పి కార్యకర్తలకు రిటర్న్ గిఫ్ట్. అలాగే పార్టీ ఎమ్మెల్యేలకు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏం మాట్లాడారనేది బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అనేది ఒకసారి చూస్తే, సొంత పార్టీ నాయకుల్ని కూడా పోండిరా పోండి, నా పార్టీలో ఎవరో ఉండాల్సిన పని లేదని చెప్తున్నారంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక రాజకీయ నాయకుడు, ఆయన సినిమా హీరో మాత్రమే కాదు, పొలిటీషియన్ కూడా, డిప్యూటీ సీఎం కూడా ఒక పార్టీ ఏ రకంగా మాట్లాడుతారో ఒకసారి ఈ కాంటెక్స్ట్ ఏంటంటే ఒకసారి ప్రజలు కూడా అర్థం అవ్వాలి. అక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఎమ్మెల్యే నేను చనిపోతే ఇక్కడ ఉప ఎన్నిక వస్తే బాగుంటుందని టీడీపీ నాయకులు అనుకుంటున్నారు. ఇక్కడ మాకు ఏ పనులు కావట్లేదు, ఇంత రాజకీయాలు ఇక్కడ నడుస్తున్నాయి, టీడీపీ వాళ్ళదే పెత్తనం అయిపోయిందని ఆయన బాధపడితే, అదే విషయాన్ని మీడియా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే మీకు అంత ఇబ్బందిగా ఉంటే పార్టీ వదిలి వెళ్ళిపోండి అని చెప్తున్నారు ఆయన. నేను మాత్రం నా రూట్ ఏంటో నేను తెలుసుకున్నాను, నేను అక్కడే ఉంటానని చెప్తున్నాను. ఇప్పుడు వారికి ప్రజలకి ఏదో చేయాలనేటటువంటి ఆశ, ఆలోచన, సిద్ధాంతం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేసేసి 15 సంవత్సరాలు వారి పార్టీని నిలబెట్టి ఆర్థికంగా బలపడాలనేటటువంటి యావన్నప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడతారు కదా. ఇంకో మాట ఎందుకు మాట్లాడతారు? బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇంకో మాట కూడా మాట్లాడతారు. మేము కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మాట్లాడితే ఇమీడియట్ గా మా మీద యాక్షన్ తీసుకుంటున్నారు. తెలుగుదేశం నాయకులు ఎవరన్నా మా మీద మాట్లాడితే వారి మీద మాత్రం ఎలాంటి యాక్షన్ ఉండట్లేదు. మరి మా యొక్క అధిష్టానం కూడా ఆలోచించాలి అనేటటువంటి మాట కూడా వారు మాట్లాడారు. సస్పెండ్ చేసే అవకాశం. రెండవది అంటే చేయకపోవచ్చు, చేయవచ్చు, అది వేరే విషయం. కానీ వాళ్ళ పార్టీ యొక్క పరిస్థితి దాన్ని గమనించినట్లయితే డబ్బు పెట్టి గెలిచినటువంటి ఇంకొక ఎమ్మెల్యే నాకు ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేదు అనే విధంగా మాట్లాడారు. గతంలో అన్ని పోగొట్టుకున్నానని చెప్పారు. ఒకరేమో ఆ 5 కోట్లు డబ్బులు ఇస్తానని ఆ శ్రీకాళహస్తిలో తెలుగుదేశం ఇన్ఛార్జ్ మమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసి మా యొక్క గుట్టుని రద్దు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల అది జరిగిందని ఒకరు చెప్తున్నారు. ఒకరు దొంగ బంగారం అనుకుంటున్నారు. ఒకరు అమ్మాయిల్ని డబ్బుల కోసం మోసం చేస్తున్నారు. అంటే మీ పార్టీని 10 సంవత్సరాల నుంచి నడిపినటువంటి నాయకులందరూ ఆర్థికంగా అధోగతి పాలవుతున్నారు అనేది స్పష్టంగా కనపడుతుందా లేదా? అంటే మీ పార్టీని ఈ రోజు 23 సీట్లకు వచ్చేలాగా, 21+2 23 సీట్లకు వచ్చేలాగా కష్టపడ్డటువంటి కార్యకర్తేమో నష్టపోయారు. మీరు మాత్రం ఆర్థికంగా బలపడుతూ అమరావతిలోకి ఇళ్ళు, అమరావతిలోకి ఆఫీసు, ఇక్కడ హైదరాబాద్ లో 708 రూపాయలకి అట్రాఫ్లాప్ సినిమా. నేను ఎందుకు ఆ మాట్లాడతాననేది సరే, దీని గురించి సినిమా గురించి మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోయి చేద్దాం. అయితే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ఎవరైతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయనకి మరియు ఆ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి నాయకులకు పడట్లేదు. ఓకే, అక్కడ గొడవలు జరుగుతున్నాయి, ఆయన ఇబ్బంది పడుతున్నాడు. నేను చనిపోతే నాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబరాలు చేసుకుంటూ వాళ్ళకి సీట్ వస్తే మళ్ళీ అక్కడ ఉప ఎన్నిక వస్తుంది, వాళ్ళ సీట్ వచ్చి గెలుస్తారు అనేది వీళ్ళ వాదన, వీళ్ళ సైకోయిజం. ఎక్కడైనా జనసేన పార్టీ ఎమ్మెల్యేకి ఏదైనా జరిగి అంటే మనం ఆ మాట అనకూడదు, ఒకవేళ చనిపోతే లేకపోతే ఆయనకి ఏదైనా అయితే మళ్ళీ జనసేన ఎమ్మెల్యేని నిలబెడతారు, కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని ఎలా నిలబెడతారు? అది కూటమిలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సొంతంగా డిసిషన్ తీసుకున్నారు, నాకు ఈ నియోజకవర్గాలు కావాలి, నాకు ఈ నియోజకవర్గాలు కావాలని. ఎవరైనా కడుపుకు అన్నం తినేటోడు ఎవరైనా అలా మాట్లాడుకుంటారా? నువ్వు ఈ రోజు 23 సీట్లు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. గెలిచిన తర్వాత దాదాపుగా అంటే 21+2 23 సీట్లు గెలిచారు. దాదాపుగా అక్కడ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు అంటే 22 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా ఎటువంటి విభేదాలు లేవు. తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల కంటే జనసేన పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు ఈ రోజు చాలా చక్కగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ ఎమ్మెల్యే అయినా ఏదైతే గతంలో జరిగిన విషయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక్కడ అసలుకి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేని
సమస్య లేని దాన్ని తీసుకొచ్చి మీరు సమస్య సృష్టిస్తూ ఏదో మీ పక్కలో పడుకొని రోజు ఇద్దరు ఫ్రెండ్షిప్ చేసి పక్కలో పడుకొని మాట్లాడుకున్నట్టు ఈరోజు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఈ చంద్రశేఖర్ గారికి చెప్పారంట. నేను ఇబ్బంది పడుతున్నాను, నేను అక్కడ ఉండలేకపోతున్నాను, ఉండలేకపోతే ఎవరిదైనా ఒక నియోజకవర్గం అంటే ఆయనే బాస్. ఆ నియోజకవర్గం ఆ ఎమ్మెల్యే చెప్పింది నడుస్తుంది. నిజంగా నడవట్లేదంటే ఆ ఎమ్మెల్యే అన్ఫిట్. నేను చెప్తున్నా, ఆ ఎమ్మెల్యే అన్ఫిట్. నిజంగా అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులదే నడుస్తుంది, వాళ్లే ప్రోటోకాల్ వహించి ఏ ముహూర్తానికి అంటే శంకుస్థాపానికి వెళ్ళిన ఫస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకులు కట్ చేస్తున్నాడు అంటే అక్కడున్న ఎమ్మెల్యే అన్ఫిట్, అంటే పనికి రానోడని అర్థం. కాబట్టి ఎక్కడ కూడా ఈ మన 175 నియోజకవర్గాల్లో 111 మంది వచ్చారు, మా వాళ్ళు మొత్తం 164 మంది ఉన్నారు. వీళ్ళు ఎవరైనా సరే ప్రోటోకాల్ ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిందే. ఎమ్మెల్యేకి ఇచ్చిన తర్వాతే తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నా, చైర్మన్ ఉన్నా, ఇంకొకరు ఉన్నా సరే వాళ్ళకి ఇస్తారు. అంతే తప్ప ఇటువంటి సోది మాటలు, ఇటువంటి పనికి మాటలు మాట్లాడి పదే సాక్షి ఛానల్లో అబద్ధాలు సృష్టించి అయోమయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఊరుకునే లేదు. ఈ సాక్షి టీవీ చూస్తే మనకి ఆరోగ్యానికి హానికరం అని నేను ఎప్పుడో చెప్పాను. అదేవిధంగా ఈరోజు అందుకే ఆంధ్రప్రదేశ్ లో ఈ సాక్షి టీవీని దానివేయడం జరిగింది. కాబట్టి ఏం చేస్తున్నారు, సోషల్ మీడియా ద్వారా, మనం యూట్యూబ్ ద్వారా, అలాగే ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి ఈ విధంగా 8 నిమిషాల వీడియోలు వేస్తూ విష ప్రచారం చేస్తూ కూటమి మధ్యలో చిచ్చు పెట్టి ఎట్లయినా గుణగొట్టాలి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈరోజు రాష్ట్రం పరుగులు పెడుతుంది, ఈరోజు రాష్ట్రానికి ఐటీ కంపెనీలు వస్తుంది, పరిశ్రమలు వస్తున్నాయి. వీటన్నిటిని ఎట్లయినా ఆపాలి. ఇదే మన ధ్యేయం, ఇదే మన లక్ష్యం. కాబట్టి మన నాయకుడు ఏదైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రాన్ని మనం పూర్తిగా పాతాళానికి తొక్కాలి. కాబట్టి దానికోసం మీరు పని చేయండి అన్నప్పుడే ఇటువంటి పనికి మాలిన మరి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పనికి మాలిన ఈ విధంగా వీడియోలు వేసుకుంటూ రాష్ట్ర ప్రజల్లోకి ఒక అసత్య ప్రచారాలు తీసుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలు గమనించాలి, ఇక్కడ ఎటువంటి విభేదాలు పవన్ కళ్యాణ్ గారికి కానీ, లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదు. చూసారా, వాళ్ళు చాలా స్పష్టంగా ఏ వేదిక మీద కూర్చున్న ముగ్గురు కూర్చొని చాలా స్పష్టంగా ఏ కార్యక్రమం అది అభివృద్ధి కార్యక్రమమైనా, పెట్టుబడుల కార్యక్రమమైనా, లేకపోతే ఇంకొకటైనా సరే ప్రతి దాంట్లో ముగ్గురు చాలా స్పష్టంగా చక్కగా పాల్గొంటూ చాలా సన్నిహితంగా ఉంటూ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేయాలి, మేము నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధమని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయడానికి ఆయన ప్రతి సభలో ఆయన మాట్లాడటం జరిగింది. ఇలాగా మేము కూటమి నాయకులందరం కలిసి పనిచేస్తుంటే ఎక్కడో చిన్న విభేదాన్ని ఈ విధంగా మీరు దుష్ప్రచారం చేయటం, విష ప్రచారం చేయటం నిజంగా మీకు సిగ్గు సరం లేదు. నిజంగా మీరు మనుషులైతే ఇటువంటి వీడియోలు వేయరు, మీరు నిజంగా కడుపుకి అన్నం తింటే ఇటువంటి వీడియోలు వేయరు. అంటే ఆయన సంపాదించుకున్న ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మీ నాయకుల్లాగా మరి ఆర్థిక నేరస్తుడు కాదు పవన్ కళ్యాణ్ గారు. కష్టపడి ఒక హీరోగా సొంత తన కాళ్ళ మీద తను నిలబడి ఈరోజు ఒక పవర్ స్టార్ అనే ఒక క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ ప్రపంచ వ్యాప్తంగా ఆయనకున్న అభిమానులు ఉమ్మేస్తే మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ కొట్టుకుపోతుంది. అంటే అటువంటి నాయకులు కించపరచాలని ఎలా అనిపిస్తుంది మీకు? కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన కష్టార్జితంతో పైకి వచ్చిన నాయకుడు. కష్టపడి ఈ రోజు ఆయన 1 మెట్లు 2 మెట్లు 3 మెట్లు ఎక్కుకుంటూ ఈ రోజు మరి ఆ ప్రపంచ స్థాయిలో నిలబడ్డ నాయకుడు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఆయన ఘన సన్మానం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో ఆయన ఒక మాట చెప్తే ఆ మాట నడుస్తుందంటే ఆయన ఎటువంటి నాయకుడు ఒకసారి ఆలోచన చేసుకోండి అని చెప్పి నేను వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మా కూటమి ప్రభుత్వం మీద కానీ ఎవడైనా అవాకులు చవాకులు పేల్చినా, లేనిపోని ఆరోపణలు సృష్టించినా, మా మధ్య చిచ్చు పెట్టాలని చూసినా తాట తీస్తామని చెప్పి నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై లోకేష్ అన్న.